So, welcome guys. I'm Navin Golden Boy and I'm vlogging in my big camera, one and only camera which I have purchased earlier. Welcome back to a new vlog. I'm Navin Golden Boy, Telugu best vlogger, best influencer and best YouTuber. సో ఫస్ట్ టైం ఈ పెద్ద కెమెరాకి ఒక ట్రైపోర్డ్ తీసుకొని దానికి పెట్టి ఇట్లా పట్టుకొని మాట్లాడడానికి చూద్దాం ఈ సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి చూస్తున్నా. అండ్ ఇది క్లారిటీగా తీసుకుంటుందా లేదో తెలియదు, మేము మాడది మీకు వినిపిస్తుందా లేదో తెలియదు, ఏమవుతుందో లేదో తెలియదు. అండ్ ఇది బరువు ఉంది, చాలా చెయ్యి నొప్పి అవుతుంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అండ్ ఇప్పటి నుంచి మీకు కంటిన్యూగా బ్లాగ్స్ తీసుకొస్తాను. అండ్ ఒక కెమెరామ్యాన్ని కూడా నేను హైర్ చేసుకుంటున్నాను, వానికి నెల నెల జీతం ఇచ్చి డైలీ బ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ట్రైపోర్డ్తో రేపు నేనే షూట్ చేయడానికి ట్రై చేస్తాను బ్లాగ్. ఒకవేళ ఇఫ్ ఇట్ వర్క్స్ ఐ విల్ డ్రాప్ ఇట్, ఇఫ్ నాట్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అండ్ లెట్స్ సీ వాట్ చేంజెస్ వీ కెన్ మేడ్. అండ్ అదనమాట ముచ్చట. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. వెల్కమ్ నా కుంపలో మీ కొంపలో నా కుంపటికి స్వాగతం, వంటల ప్రోగ్రామ్కి స్వాగతం. అది అవుట్ ఆఫ్ ఫోకస్ అయ్యిందో కాదో ఇంకా తెలియదు, మనకి ఫోకస్ అయ్యిందని అనుకుంటున్నా. సో అయితే ముచ్చట ఏంటంటే మనం డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. డిన్నర్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామంటే మనం అందరిలాగా ఫిట్ మీల్స్ లాగా పచ్చిగా తినడం, ఉడకబెట్టుకొని తినడం, ఉప్పు కారం సరిగా తినడం అట్లాంటివన్నీ మనం చేయం. ఓకే, మనం ఎలా చేస్తామంటే మంచిగా మసాలాలు నూరి దట్టించి, ఐఎమ్ వెరీ సీరియస్, ప్రెడీ సీరియస్. ఉప్పు కారం మసాలాలు మంచిగా వేసి పెట్టినా జర కెమెరాకి పుణ్యం ఉంటుంది ఫోకస్ చేస్తే. ఎందుకంటే కష్టపడి మాట్లాడుతున్నా మళ్ళీ అది ఫోకస్ చేయకపోతే నా కష్టం అంతా వృధా అయిపోతుంది. ఓకే, సో ఉప్పు కారం ఇవన్నీ వేసి ఇక్కడ పెట్టిన అనమాట ఇది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మొన్ననే ఫ్రెష్గా నా చేతులతోని స్వయంగా నా కండలతోని కరిగించి మిక్సీలో వేసి మసాలా గ్రైండ్ చేశాను అనమాట. సో ఈ మసాలాలు వేసుకొని మనం కర్రీలు చేసుకొని తింటాం అనమాట. సో అందుకని చెప్పేసి నార్మల్గా కొంతమంది అడుగుతుంటారు, నవీనన్న ఎందుకు మీ బాడీ అంటే మస్కులర్గా ఉండదు, లీన్గా ఉంటుంది, బాగుంటుంది, కాకపోతే ఎక్కువ మస్కులర్గా ఇట్లా మొత్తం నరాలు దేరి మస్కులర్గా ఎందుకు ఉంటుంది మీ బాడీ అని చెప్పేసి అంటారు. అంటే బాగుందని చెప్పి అన్నారు, కాకపోతే నేను ఆడని చేస్తున్నా. సో అయితే అడుగుతుంటారు అనమాట. సో వాళ్ళకి ఇదే ఆన్సర్ ఏంటంటే, నేను క్లీన్గా అనేది తినను. క్లీన్గా ఇన్ ద సెన్స్ నేను ప్రతి మీల్లో ఉప్పు కారాలు గట్టిగా తట్టిస్తాను. అండ్ ఏంటది అండ్ వారానికి ఎంత లేదన్నా ఒక 3-4 సార్లు బయట తింటాను. అంటే 2 మీల్స్ ఇంట్లో తింటే ఒక మీల్ బయట మీల్ అవుతుంది. సో ఇంకా బయట ఎట్లా ఉంటుంది మీకు అందరూ తెలిసిందిగా, సన్ఫ్లవర్ ఆయిల్, రిఫైండ్ ఆయిల్ వేసి మొత్తం దప్పించి ఇది చేస్తారనమాట. సో అవన్నీ తిని చేసి ఇక బాడీ అనేది మీకు అంత మస్కులర్గా కనపడదు. ఓకే, ఎందుకంటే డైట్ క్యాలరీస్లో తిన్నా, ఎంత ఫ్లెక్సిబిలిటీ చేసినా క్యాలరీస్లో తిన్నా కూడా మీకు మీల్స్ ఎంత క్లీన్గా ఉంటే బాడీ కూడా అంత మస్కులర్గా అంత క్లీన్గా కనిపిస్తుంది. ఓకేనా, ఈ పాయింట్ నోట్ చేసుకోరు. ఓకే, ఫ్లెక్సిబిలిటీ తిన్నా అంటే ఇప్పుడు నా లెక్క నేను ఇప్పుడు ఏం తిన్నా కూడా ఇప్పుడు ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు దాంట్లో నేను అన్ని క్యాలిక్యులేటెడ్ ఉంటాడు. ఏమని ఇప్పుడు నేను రైస్ పెట్టుకుంటే 400 grams రైస్, ఆ చికెన్ది 250 grams చికెన్, అది ఓకే. సో ఇవన్నీ క్యాలిక్యులేటెడ్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఇందులో నేను మసాలాలు దట్టించి మంచిగా గట్టిగా వండుతున్నాను. ఓకే, ఇదే మీల్స్ నేను ప్లెయిన్ వండుకుంటే, లైక్ ఇప్పుడు ఆ చికెన్ది కొంచెం లైట్గా ఉప్పు కారం వేసి ఎయిర్ ఫ్రైయర్ చేసి ఆ రైస్ ఏదైతే ఉందో ఆ రైస్లో లైట్గా ఏదైనా కొంచెం కర్రీ వేరే దాల్ కానీ ఇంకోటి కానీ లైట్గా వేసి నార్మల్గా ఫ్లేవర్ కోసం అది పెట్టుకొని అట్లా ప్లెయిన్గా అట్లా తినను అనుకో, ఇంకా కండిషన్ మంచిగా వస్తుంది నా బాడీది. కాకపోతే మనకి గట్టిగా ఉప్పు కారం లేకపోతే ముద్ద దిగదా. సో అందుకని చెప్పేసి మనం ఇట్లా దెంగి తింటాం అనమాట. ఓకే, దెంగి తింటాము. అట్లా కష్టం కూడా చేస్తాం అనుకోండి, కనిపిస్తలేదా కండలు, అట్లా కష్టం కూడా చేస్తాం. కాకపోతే ఇక మీకు అనిపిస్తుంది ఇంత నగనం మంచిగా ఇట్లా నంగానే మొత్తం అయితే నరాలు తేలి చేసి మస్కులర్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి మీరు అనుకుంటారు. నాకు కూడా అనిపిస్తుంది. కాకపోతే పానం ఒప్పుకోదు. తింటప్పుడు ఉప్పు కారం లేకపోతే పానం ఒప్పుకోదు. అది మనం ముచ్చట. ఇంకొకటి అది నాన్ వెజ్. మళ్ళీ చికెన్లలో మటన్లలో ఉప్పు కారం లేకపోతే లోపలికి వెళ్ళి అపరిశుద్ధుడు బయటకు వస్తాడు మనకి. సో అదనమాట. ఇగో ఇప్పుడు మళ్ళీ చూసినా ఎల్లిపాయలు దంచి చేసి కర్రీ వండుతాను. కర్రీ వండిన తర్వాత అవుట్పుట్ మీరు చూస్తే, అరే నవీన్ భాయ్ ఇట్లా తింటావా నువ్వు, ఇట్లా తినుకుంటా ఇట్లా 6 ప్యాక్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు అని చెప్పేసి నువ్వు పరిశాన్ అవుతావు. అట్లా ఉంటుంది కర్రీ. ఓకే,
నార్మల్గా నువ్వు వేరే వాళ్ళ మీల్స్కి నా మీల్స్కి చూస్తే జమీనాసం ఫరక్ ఉంటుంది. నేను ఇప్పుడు వంట వండిన తర్వాత నీకు చూపిస్తా, ఇది ఏం తింటా ఎట్లా తింటా అనేది నీకు చూపిస్తా. చూడు, యూ విల్ బీ అమేజ్, యూ విల్ బీ సర్ప్రైజ్డ్. ఓకే, ఇవాళ నుంచి మీకు రోజు వ్లాగులు వస్తాయి. రోజు మనం రేపు మటన్ కర్రీ వండుతాం, మటన్ కర్రీ ఎట్లా చేస్తా అనేది కూడా చూపిస్తా మంచిగా. ఓకే, ఎట్లా ఎట్లా చేస్తా అనేది ఇప్పుడు చూపించకపోయిండొచ్చు మీకు, కాకపోతే పెడతా. ఇది అయిపోయిన తర్వాత ఒకవేళ రెసిపీ పెట్టానా అని చెప్పి నువ్వు అడిగితే నేను పెడతా. కానీ చెప్తున్నారా పోయి గుద్దా వలుగు ఉంటుందిరా, ప్రామిస్రా, ఏళ్ళు కొరుక్కోవాలి మీరు, అంత గుద్దోలా టేస్ట్ అవుతుంది చికెన్ మాత్రం. ఓకే, ఇప్పుడు వండే చికెన్. అండ్ దీంట్లో స్పెషల్ ఏందిరా అంటే, ఆ మసాలాలు నూరిన దాంట్లో కూడా దాంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏం లేవు, నార్మల్గా రెగ్యులర్ ఇంగ్రీడియంట్సే. కాకపోతే నువ్వు మసాలా ఎప్పుడైతే వేస్తావో ఆ టైమింగ్ చాలా మ్యాటర్ వేస్తుంది. ఓకే, వంట నేను మొన్న ఒక స్టోరీ కూడా పెట్టిన, ఏమని ఆడవాళ్ళు ఇట్లా పొయ్యి మీద వేసి అట్లా వెళ్ళిపోతారు, అట్లా వెళ్ళిపోకుండా నిలబడి చేస్తే దట్ షుడ్ బి అమేజ్. ఎందుకంటే మనం ఎప్పుడు ఏ ఐటమ్ వేస్తున్నాం దాంట్లో అనేది మ్యాటర్ చేస్తుంది. ఒక ధర పడితే ఇంకా దింగేస్తే అది ఉపకారం అదే అయిపోతుంది అనుకుంటే టేస్ట్ అట్లా కుదరదు. ఓకే, అదనమాట. సో ఇప్పుడు ఇక్కడ నిలబడి నేను ఇప్పుడు అదే కూర అయిపోయిన తర్వాత కూర అయిపోయేంత వరకు నేను నిలబడతా, ఇడికెళ్ళి గాడి కూడా పోనాను, ఈయనే నిలబడి దాన్ని కలుపుకుంటా చేసుకుంటా ఇప్పుడు ఈ టైంకి ఇది అని చెప్పి అన్నీ వేసే వరకు కూర రెడీ అయిపోతుంది. అదనమాట ముచ్చట. సో అట్లా వంట అనేది అవుతుంది. ఇంకొక ఎల్లిపాయ ఇది చేస్తే అయిపోతుంది. ఓకే, సో అదనమాట. నేను మీకు వండిన తర్వాత చూపిస్తాను. ఆయన ఇంత కష్టపడి ఇదంతా చెప్పిన అది ఫోకస్ చేసిందా లేదా తెలియదు నాకు. బై గాడ్స్ గ్రేస్ చేస్తే ఐఎమ్ వెరీ లక్కీ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో అదనమాట. లెట్స్ సీ what this Panasonic Lumix S1 will do with my life, my vlog, my YouTube revenue. So guys, let me show you how this chicken curry looks like. It's look like this. చూసారా, మంచిగా మసాలాతోని ఫ్లేవరస్గా ఇట్లుంటుంది అనమాట. అండ్ దీంతోపాటు ఇంత అన్నం తింటా, ఆడ పైన నెయ్యి వేసినా అది కరిగిపోతుంది గరం ఉంది కాబట్టి. సో దిస్ ఈజ్ హౌ ఐ ఈట్ గైస్. సో అదనమాట ముచ్చట. అట్లా తింటా నేను. ఇట్లా తిన్నప్పుడు నేను ఎట్లా ఇదే ఇవ్వగలుగుతా, అది ముచ్చట. హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఫోకస్ చేస్తున్నా నా కెమెరా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే జిమ్కి వెళ్తున్నా అనమాట. వాళ్ళ మంచి పుష్ వర్క్ కూడా ఉంది. అండ్ ద సేమ్ టైం మావాడొకడు ఒక పురాణ దోస్త్ ఇమాదుద్దీన్ అని చెప్పేసి వాడు వస్తుండే జిమ్కి. ఆడు ఎంఎంఏ క్లబ్ల ఫ్రెండ్ అనమాట. అప్పుడు ఎంఎంఏ వెళ్తుండే కదా నేను, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. సో వాడు ఇప్పుడు అదే చేస్తుండు. అండ్ ఏమంటారు, వాడు ఇప్పుడు నార్త్లో వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటుండే, ఇక్కడ మన ముంబైలోనేమో. అంటే ఫర్దర్గా ఇంకా ముందుకు వెళ్ళడానికి, ఇంటర్నేషనల్ మ్యాచెస్ అవన్నీ ఆడడానికి చేయడానికి వాడు వెళ్ళి తీసుకుంటున్నాడు అనమాట. సో వాడు ఇప్పుడు ఇవాళ వస్తున్నాడు అంటే లైక్ మళ్ళీ వాడు ముంబైలో ఉండే మొన్నటి వరకు మొన్న వచ్చిండు హైదరాబాద్కి. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతా అని చెప్పేసి, అరే కలుద్దాం ఛానల్ అవుతుంది కలిసేసి వెళ్ళిపోతాయి కానీ మళ్ళీ అది అని చెప్పండి. సరే రా బాయ్ రా అని చెప్పిన. సో ఇవాళ జిమ్ కాడికి వస్తుండు. ఇప్పుడు పోయి ఇద్దరం కలిసి ఒక వర్కౌట్ వేసి అన్న అక్కడ పంపించి మనం ఇక్కడికి వచ్చేద్దాం. సో ఇప్పుడు నా పోస్ట్ వర్కౌట్ మీకు అందరూ తెలిసిందే, పోస్ట్ వర్కౌట్ ఎట్లా నేను వే ప్రోటీన్తో పాటు 5 grams క్రియేటిన్ తీసుకుంటా అని చెప్పేసి. సో అండ్ ద క్రియేటిన్ నందు వేరే క్రియేటిన్ లేదు, క్రియేటిన్ నందు మజిల్ బ్లేజ్ అటువంటి క్రియేటిన్ లేదయా విశ్వరాభిరామ వినరవేమ. మజిల్ బ్లేజ్ క్రియేటిన్ ట్రస్టెడ్ బ్రాండ్, 1.5 సార్లు అవుతుంది ఇదే వాడుతున్నా. మీకు ఏవేవైతే డౌట్స్ ఉన్నాయో, లైక్ అంటే క్రియేటిన్ వాడితే ఎయిర్ ఫాల్ అవుతుంది, లేకపోతే అది అవుతుంది ఇది అవుతుంది అది అని చెప్పేసి, అట్లాంటివి 1% కూడా ఇప్పటివరకు నేను ఫేస్ చేయలే. అండ్ నో కిడ్నీ ఇష్యూస్, నో అది ఇష్యూస్, నో ఇది ఇష్యూస్, ఎలాంటి ఏమి లేకుండా 0 సైడ్ ఎఫెక్ట్స్. 0 సైడ్ ఎఫెక్ట్స్. అందుకే మీకు కూడా నేను ఇదే రికమెండ్ చేస్తా. ఓకేనా? సో గో అండ్ బై యువర్స్ క్రియాంప్ క్రియేటిన్. అండ్ కొనే ముందు మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలంటే యూజ్ మై కూపన్ కోడ్ GoldenBoyMB ఫర్ ఎక్స్ట్రా డిస్కౌంట్. ఓకే. అండ్ ఇందులో నేను ఇప్పుడు ఈ స్కూప్ది కొంచెమే వేసాను, ఎందుకంటే ఇప్పుడు ఇందులో PRవే వేస్తున్నాను. PRవేలా ఆల్రెడీ క్రియేటిన్ 3 grams మిక్స్ ఉంటుంది కాబట్టి ఇందులోకి వెళ్ళి 3 grams తీసుకొని వేస్తున్నాను. 3 grams కాదు, 3 grams కొంచెం తక్కువ వేసాను, ఎందుకంటే డైలీ నేను 5 grams తీసుకుంటాను క్రియేటిన్. ఓకేనా? అండ్ ఇంకొకటి, మీరు క్రియేటిన్లా స్టార్టింగ్ మీరు లోడింగ్ ఫేస్లు అవి ఇవి ఇట్లాంటివన్నీ ఏం పెట్టుకోకూరి, మన్ను మశానం. డైలీ 5 grams అంతే, అంతకుమించి ఇంకేం లేదు. లోడింగ్ ఫేస్ చేయూరి 20 grams ఫస్ట్ తీసుకోరి, 1 రోజుల వరకు తీసుకొని అవి తీసుకోరి, వద్దవన్నీ.
ఓకేనా. డిహైడ్రేట్ ఉన్నా నువ్వు మంచిగా హైడ్రేషన్ లేకుండా బాడీ ఇది లేకపోయినా కూడా మళ్ళీ నీకు ఎఫెక్ట్ చేస్తుంది. ఓకేనా. అంత ఓవర్ డోస్లు వేసి లోడింగ్ ఫేస్లు అవి చేయాల్సిన అవసరం లేదు మనకి. ఫిట్నెస్ అనేది ఒక పెద్ద ఇది లైఫ్ స్టైల్ లెక్క మార్చుకోవాలి మీరు. ఓకే, దీన్ని డైలీ హ్యాబిట్ లెక్క పెట్టుకోవాలి మీరు. చేసి పొద్దుగా లేవాలి, జిమ్కి వెళ్ళాలని చెప్పి. అంతేకాదు ఏం క్రాష్ కోర్స్ కాదు. 3 నెలలు చేసి 6 నెలలు చేసి మళ్ళీ కూస్తా అంటే దెంగేస్తాయి గెయిన్స్ అన్ని. ఓకేనా. రోజు పొద్దున్న లేవాలి, వర్కౌట్ చేయాలి, తర్వాతనే నేను డే స్టార్ట్ చేసుకోవాలి పనులు చేసుకొని. అండ్ ఫస్ట్ జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసిన తర్వాత డే స్టార్ట్ చేసుకుంటే సుకూన్ ఉంటుంది తెలుసా. యాక్టివ్గా ఉంటావు డే అంతా. నేను లిటరల్లీ చెప్తున్నారా, టు బి ఫ్రాంక్ చెప్తున్నారా, నాకు జిమ్కి వెళ్ళకపోతే సుస్తు అసలు ఆ డే లెక్కనే ఉండదు నాకు లిటరల్లీ. ట్రస్ట్ మీ. బాయ్ ఇట్లా అలగసలగా వచ్చి వర్కౌట్ చేసుకొని దెంగేస్తుండు బాయ్. ఏంది బాయ్ ఇది? అన్యాయం కాదా ఇది? అన్యాయమా కాదా ఇది చెప్పు? అన్యాయమా కాదా ఇది చెప్పు? అన్యాయం చేసి పడదు ఇంటి మనుషుల్ని ఎట్లా బాగా ఇట్లా చేస్తే. దీన్ని చాలా ఘోరంగా ఖండించాల్సిన విషయం. ये हमारा पवन भाई है, हमारा जिम का पहलवान है पहलवान. बुला रहा, कोई बुला रहा तेरे को जिम में. क्यों नाड़ा कर रहा लौड़े? भाई कैसे है? पकड़ भाई. ये हमारा भाई है, 1 नंबर का भोसड़ी का है, MMA फाइटर है. छूती है, मुंबई में ट्रेनिंग कर रहा अभी, फिर निकल जाता. मेरी पुराना दोस्त है MMA क्लब का, जब मैं MMA करता था. कहाँ पर? इधर ही. वो भी अच्छी रहे इसलिए दवा. अरे क्या तो आज इसके साथ होगा वर्कआउट दबा के. పుష్ వర్కౌట్ मेरा. ये షోల్డర్ వేస్తారంటాడు. ఆన్ కోసం ఇందులో మోడల్ వస్తుంది. ఆడు షోల్డర్ వేస్తారంట, నేను నాది షోల్డర్ అండ్ చెస్ట్ వర్కౌట్ ఉంది, పుష్ వర్కౌట్ ఉంది బేసిక్లీ. సో తెచ్చుకో. ఇగో చూడు మొత్తం చెమట చేసేవాడు ఇంత మాట్లాడాడు. ఈ ఫైటర్ వీళ్ళతో వర్కౌట్ చేసాం అనుకో ఎట్లనే ఉంటుంది. ఇగో అప్పుడే ట్రెడ్మిల్ పైన పోయి ఉరికి చేసి అంతా పసినా తీసి పడదెంగాడు. మళ్ళీ ఇదంతా చెమట చేసి పడదెంగాడు. पसीना करने की बीमारी बहुत गोरा दिख रहा भाई तू कैमरा में. अरे भाई कैसे गोरा సో ఇప్పుడు బెంచ్ ఉందన్నమాట అది. 85 kgs 6 sets, 6x4 ఉంది. సో లెట్స్ గో. ఇప్పుడు వెయిట్ ట్రైనింగ్ చేయడు, కాకపోతే మనుషులను లేపు దింగుతాడు. शामा फोर reps. मार सकता हूँ कि नहीं कि मार. चल भाई, हमारे MMA फाइटर कर रहा है वेट ट्रेनिंग हेवी आज देखेंगे कैसे जाता है. 1 शाबाश, 2 शाबाश, 3 और 1 भाई, और 1 बस. चला शाबाश. एंड इन वेट 93 kg है भाई इसकी बॉडी वेट. मेरा बॉडी वेट है 70 kg. देखो मेरे से 23 kg बड़ा है भोसड़ी का. वेट అది చైన్ బెల్ట్ అది వहाँ पर ही. సో గాయస్ ఇప్పుడు వెయిటెడ్ డిప్స్ ఉన్నాయి. నాకు వేరే డిప్స్ ఉన్నాయి, ఆయనకి నార్మల్ డిప్స్ కూడా వస్తాయో తెలియదు. చూసాం. ముందే బయలు మాట్లాడాడు. చూసా ఏమన్నాడు, పిలిచి ఇద్దరు తీస్తున్నావురా అంటాడు. भाई इज्जत निकाल रहा हूँ तेरी. हाँ लौड़े, तू दोस्त है, तेरे साथ नहीं तो किसी के साथ करता और मजाक में. बस बता, दिल पे ले रहा तू ये? अरे भाई हाँ वही बोल रहा हूँ. तू है ही बैल का बुल्ला है, तू दिल पे लिए तो कैसे बुल्ले पे लेना. अरे माइक लगा इसको भी. अरे डाला माइक इसको भी लगा माइक. इसकी बातें सुने नहीं आ रहा. సో గాయస్ 6x4 బెంచ్ ప్రెస్ అయిపోయింది. 85 kgs కొట్టినాం. తర్వాత ఇప్పుడు ఇది 25 ఉంది. వాడు ఎంత కొడుతుందో తెలియదు. సో దీంట్లో ఇప్పుడు 4x6 ఉన్నాయి. ఇవి
लेट्स गो। बोले खाली मारने कुछ मेरे को जान पे आता तो पूरा बेट डाल के मारो माँ वो लगा पहले माइक लगा, अब बात कर भाई, बोल माइक टेस्टिंग बोल एक बार। बाहर लगाओ अंदर लगाओ तेरी मर्जी, बुल्ले पे भी लगा, अगर तेरी बुल्ला आवाज करे तो वो भी नहीं सुने आता। हेलो माइक टेस्टिंग 1 2 3 1 ఐష్ కొట్టు అన్న కొట్టు अच्छा 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 सही हो गया। हाँ अच्छा, साथ चलो भाई हमारा इमाद भाई की बारी है अब। बुले मिलाने पे तू ले बोलो कैसा भी खाली मारने पे ठीक है मार भाई, मार। ओह! एक, शाबाश, 2 3 4 5 6 7 मार 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 8 9 दो और 9 एक और भाई बस। शाबाश शाबाश शाबाश। क्या शाबाश है नहीं देख, अभी मैं 25 kg मेरे लगा के डाला है ना, तो इसकी मतलब मेरी 70 हो गई, वो 25 कितने हो गया 80 95 kg, तेरी 93 है। बराबर बराबर। 98 समझ जा हाँ तो बराबर है, पर तू कमजोर है बोसोड़ी का, तेरी वजन ही नहीं उठ रहा तेरे से। हार्ड हो मैं कमजोर नहीं हूँ, वेट ट्रेनिंग की आदत नहीं है हमारी, bro। वेट ट्रेनिंग अलग है। हाँ वही तो समझा रहा हूँ मैं। देख भाई समझा बुल्ले। इसकी स्पोर्ट अलग है, हमारी स्पोर्ट अलग। मैं तेलुगु में समझाता हूँ फिर समझा 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 అర్థమైంది మాట్లాడు వద్దు మడ్డాగుడు। అయితే ఈయన స్పోర్ట్ వేరే మన స్పోర్ట్ వేరే, మనది ఇప్పుడు వెయిట్ ట్రైనింగ్ ఉంటుంది, అన్ని మిక్స్ ఉంటుంది. వాంది ఏంటంటే వాంది ఎంఎంఏ కాబట్టి వాడు మనుషులతోని ఫైటింగ్ చేసే ఉంటుంది, ఎండూరెన్స్ గేమ్ ఎక్కువ ఉంటుంది, మొత్తం స్కిల్ వర్క్ ఎక్కువ ఉంటుంది. సో వెయిట్ ట్రైనింగ్ అంత ఉండదు. ఇప్పుడు ఆయనకి చేసేట అవి కొట్టే వరకే జాన్ అంది ఇదైపోయింది. ఎందుకంటే వాడు ఎక్కువ గ్రాబ్లింగ్ బ్రెస్లింగ్ చేస్తాడు, మళ్ళీ స్ట్రైకింగ్ ఉంటుంది, కార్డియో ఎక్కువ చేస్తాడు, అట్లా ఎండూరెన్స్ గేమ్ ఉంటుంది, మొత్తం స్టామినా గేమ్ ఎక్కువ ఉంటుంది. అట్లా అని చెప్పేసి మనదేమో మనదంతా వేరే ఉంటుంది. మనం దీనికి కొట్టి అలవాటుగా ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ వాన్ లెక్క మనం రెసిల్ చేయాలని అది చేయాలని కూడా మనతో కూడా కాదు. సో అట్లా అనమాట. తెలుగు में मैं बोलने को ट्राई करूं हाँ करो, ट्राई करो। Okay, तेलुगु में बात करता भाई नहीं सा तो गाड़ में देता हूं सुन नहीं भाई। మంత్లీ ఒక్కసారి వెయిట్ ట్రైనింగ్ చేసి బాడీ బిల్డింగ్ यस సో ప్రాపర్ కాదు कादू। అరే బుల్లేగా छोड़ो अरे सही बोल रहा, सही बोल रहा तू, कसम से सही बोल रहा तू। बोल बोल तेलुगु में बोल, तो डेली की जो ट्रेनिंग तेलुगु में बोल। డైలీ ట్రైనింగ్ లో ఫుల్ స్టామినా టుల్ అయిపోయింది. बोल అయిపోయింది। ఎందుకు అంటే 5 hours బ్యాక్ టు బ్యాక్ మొత్తం ట్రైనింగ్, రెజ్లింగ్, గ్రాప్లింగ్, స్ట్రైకింగ్, ఫుల్ స్టామినా అవుట్. సో ఐ కెనాట్ లిఫ్ట్ వెయిట్ మోర్ దాన్ he can because already 5 hours of full training, that is why. But I used to train like this gym bodybuilding training monthly once or twice, that's it. Okay. That is the reason now I cannot do it. He is motherfucker, he can do every day, he do not have any other thing to do. He do not have any other thing to do. అదే వచ్చాడా. సో గాయస్ ఇప్పుడు నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి షోల్డర్ ప్రెస్ ఉందన్నమాట. నాకు ఈ లెఫ్ట్ షోల్డర్ కొంచెం ఇంజరీ ఉంది, అందుకని చెప్పేసి నేను లైట్ వెయిట్ కొడుతున్నాను. 20 kgs తోని రెపిటేషన్ వర్క్ చేద్దాం. హైపోట్రఫీ లైక్ 10 to 12 రెపిటేషన్స్ అట్లా. సో లెట్స్ గో. ఏమైంది రా, ఏం చెప్తారా చెప్పు. बुल्ले 20 किलो मार के पका लाइट वेट है. नाउ चल अंदर कितने रेप्स मारा रे भाई? हाँ कितने रेप्स मारा? मैं 15 मारा. ये ले मार. अरे 20 किलो लेके बोल रहा लाइट वेट है. मेरे लिए लाइट वेट ही है भाई, मैं और ज्यादा मारता हूँ. तेरा शोल्डर इंजरी है इसलिए कम मार रहा हूँ. जरा देख बराबर आ रहा है कंसंट्रेशन के साथ. ले तू ले. तू तो 20 से
देख देख भाईल की हरकतें क्यों कर रहा, नीचे रख लौड़े, टेक्निक सीख। ये 23 पे रखता है ना डंबल, देख मेरे को देख, ऐसा रखते हैं ना, ये 23 से वजन उठाना, ऐसा उठा के यू लेना, यू लिए तो अरे बुल्ला एल्बो गए हुआ है रे। पूरा चले जाता लौड़े, सीधा ले, हाँ ऐसा ले, ये ले, हाँ नहीं तो कम वजन लेता तो कम वजन ले। देखेंगे एक तेरी दो मर्जी। रैप मार के। हाँ मार, हाँ सही मार, राइट मार, 3 4 5 6 7 8 सही जा रहा, चल 9 चल 10। देख तू भाई, जब भी किसी वजन को लेता है ना, वो वजन अपनी कंट्रोल में रहना है, कभी यूं चले जा रहा, कभी यूं चले जा रहा, ऐसा नहीं करना भाई, बुल्ले में मिल जाता। जी गुरुजी। लौड़े नहीं रे, एल्बो में और ये कलाई में प्लास्टर डला दिए, बस सेट हो जाता। तो लाइट वेट ले फिर नहीं नहीं मारेंगे बुल्ला, अरे तू मारना, मैं कम मारना तेरे नहीं। सामने। भाई एक दिन में थोड़ी पहलवान बन जाते भाई, पहलवान तो नहीं बनते, बट ये दिन अपन इतना मार के फायदा ही नहीं। अगर तेरे कुछ भी हो गया फिर तेरी ट्रेनिंग पे असर पड़ता ना, तो फिर ट्रेनिंग नहीं कर पाता तेरी। मैंने जाना है शाम में 6 बजे से। तेरी गोल तो अलग है ना भाई, तेरी एमएमए पहली, ये सब बाकी चीज है। तेरे को ये मारना हो नहीं मारो फर्क नहीं पड़ता, तेरे को फाइट खेलना है। तो अगर इंजरी करके चले गए तो फायदा क्या है? वेरी गुड। हाँ फिर साथ जी लौड़े चल मार। मार। क्या भाई, आ रहा मजा वर्कआउट में? हाँ अल्हम्दुलिल्लाह, हाँ अल्हम्दुलिल्लाह भाई, बराबर आ रहा, ये बराबर है। थोड़ा और सामने आना, बराबर है थोड़ा। बैंड हो ना। नहीं, हाथ सामने कर, एल्बो ऐसे देखो, यही पोजीशन पे रहना है। तेरे को रेल खींचना है ऐसा, हाँ बस उतना ही, बस वेरी गुड वेरी गुड। हिसाब से लेना आ रहा, भैल की हरकतें क्यों कर रहा? समझ में नहीं आ रहा रे, इधर हटे तो इधर लगा, उधर हटे तो उधर। चल भाई चल। सो गाइस, ఇప్పుడు ये भैल बोसड़ी का तो ఇప్పుడు गाली के बिना तू बात कर ही नहीं सकता रे, तो ఇప్పుడు కొంచెం బ్యాక్ పైన వర్క్ చేస్తాడు, పంచెస్ వగేరా జరా ఏమంటారు అన్స్కిల్ ఏముందో కొంచెం చూపించి జరా షో ఆఫ్ దింగుతాడు, అది రికార్డ్ చేసి మీకు చూపిస్తా। లైక్ बुल्ले तू जो भी ये बोल रहा जैसा ना, मेरे को सब समझ में आता, बट आता। रिएक्ट नहीं करता हूँ मैं। तेलुगु पूरी आती है रिएक्ट मेरे को। करके भी क्या को कर लेता तू, बोल ये बोल। वही चीज रे, दोस्त है तू, खामोश बैठना पड़ता, कुछ भी करो। ठीक है तू पहले जा, देख भाई हमारे इमाद भाई अभी पंचेस मार दे, धेड़ आवाज कैसे निकलता है, देख अभी। बुल्ले मजाक उड़ा रहा था। अरे मजाक नहीं सीरियस बोल रहा हूँ भाई। आजा, कितने शो ऑफ करता, अब तू जा। ठहरे बुल्ले, हाथ दर्द है पहले, सेफ्टी। हाँ देख, नाटक शुरू हो गई, हाथ दर्द दे, लौड़ा दर्द दे। हाँ चल, ऐड मेरे भाई। हाँ चल हाँ चल यप बस रे भाई। చూసిన అట్లా కొడుతుంది మొడ్డ, హెవీ వెయిట్ బ్యాగ్ ఎట్లా ఊగుతుంది చూసినావా? అదే మొడ్డ కెమెరా, అదే మంచిది తెంగిన అనుకో, మంచి కథ ఇక గోల్ పవర్ ఉంటుంది మస్తు మాకడా దగ్గర. కాకపోతే అది వెయిట్ ట్రైనింగ్లో అసలు చూపించదు, కానీ స్ట్రైకింగ్లో మస్తు అసలు చూపిస్తుంది. పంచు పడ్డది అనుకో అంతే ఇక గోల్. చలో भाई, अरे हिम्मत जरा तारीफ कर मेरी। 2-3 अच्छे बात बोलो रे, अच्छी बात क्या है, बुरी बात क्या है, जब अपन ट्रेनिंग करते थे, जब कैसे क्या है, हाँ थोड़ी तारीफ कर। पहनता था जब से आगे मेरे पास ट्रेनिंग कर रहा। सर इसके जब अभी भी छोटी चड्डी पहना है बोल रहा बंदा। इसके जब 300 फॉलोअर्स थे, जब हम लगा MMA ट्रेनिंग करते थे साथ में, अच्छा था। जब इससे इसका जो है जिम्नास्टिक और कैलिस्थेनिक्स अच्छा था,
हम लोग जो है पूरी स्ट्रेंथ की गेम में घुस गए, रेसलिंग वगैरह वो स्टैमिना गेम में हम लोग घुस गए। इसका मस्कुलर गेम ज़्यादा था पहले से। वो टाइम से चुने जो है ट्रेनिंग में भी जो है ट्रेनिंग होने का इंतज़ार करता था। अरे ट्रेनिंग ख़त्म होते जाके बंदर के चाले करता था, लटक जाना, ये करना वो करना। तो पहले से जिम्नास्टिक अच्छा था, तो इन्हें ये फील्ड में घुस गया। और अल्हम्दुलिल्लाह देखो इसके फॉलोअर्स वगैरह अच्छे हैं, पब्लिसिटी अच्छी है इसकी। और आगे बढ़ना मेरा भाई हमारी दुआ है। हम कभी भी जो है किसी की तरक्की से जले नहीं, कुछ करे नहीं है। लोग जलते भी लेकिन देखते भी पूरा। हाँ देखने का देखते नवीन अन्ना का एक एक ब्लॉग बोल के, फिर जो है नवीन अन्ना ऐसा कर रहा, ऐसा फेमस हो रहा, सब बातें करते। मतलब कुछ भी नहीं है, मेहनत करा बेचारा। 300 फॉलोअर्स थे। जब से देखता हूँ मैं इसकी कंडीशन कैसी थी, जब वो कितनी मेहनत करा इन्हें मेरे को मालूम है। और हर कदम पे मैं था, देखते रहा इसको, इन्हें क्या करा क्या नहीं। बहुत मेहनत करा। लोग समझते आराम से मिल गया ऐसा फेम समझते, कुछ भी नहीं था इसके पास। फीस बनने को खुद तड़पता था इन्हें क्लब में पहले, जब इसके फॉलोअर्स नहीं थे। कैसा कमाऊँ क्या करूँ बोल के, फिर भी बाप नहीं रहने के बाद भी इन्हें करके अपने आप को पोजीशन दिया, घर खरीदा। बोले तो ये उम्र में बहुत बड़ी बात है, वो कोई भी नहीं कर सकते। गांडू पड़े हुए ऐसा पड़े हुए लोग करते अभी भी, ये बड़े उम्र के भी हो गए। तो बहुत मेहनत करा बेचारा। देखो तारीफ तो हो गई, अभी बुरी बात क्या है, बुरी चीज क्या है मेरे अंदर बता दे। बुरी चीज कुछ भी नहीं है। बैल के बुल्ले के मुंह में मुंह बोलते गाली है, मुंह नहीं मोरी है इसका। मुंह बोलते गाली देता। अब इसके साथ रह के देखो, मेरे को भी गाली की आदत है भाई, लेकिन मैं गालियां नहीं समझा। లైక్ లాక్డౌన్ ఏమంటారు, లాక్డౌన్ ఇప్పుడు 2019 रे भाई लॉकडाउन जब हाँ, हुआ था 19 से मतलब 19 से हमारा दोस्तानी जब से वहाँ पर मैं अपन पहले अलीजा कोटला में जब से आए हैं, 19 से नहीं है अपना, मैं बोलता हूँ तेरे कब से अपन स्टार्ट करे थे 18 में। 18 में स्टार्ट करे, लॉकडाउन होते की चप्पल लगा। 1 साल के वास्ते क्लब बनता ना अपना। हाँ 18 में अपन स्टार्ट करे थे, तुम मैं मोइन असलम 4 दिन एक साथ ट्रेनिंग करते थे अलीजा कोटला में। అప్పుడు నేను నార్మల్గా నేను అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ నేను అప్పుడు ఇంట్లోనే చేసుకున్నాను అనమాట, క్యాలసనిక్సే చేస్తుంటే అప్పుడు నేను క్లబ్కి పోయినా కూడా నాది ఎట్లయితే ఇప్పుడు ఇది ఏమంటారు స్ట్రైకింగ్ వగేరా ఈ ప్యాడింగ్ ఈడింగ్ అంతా ఇది అయితే అయిపోగానే సీదా ఆన్నే ఏమంటారు వెయిటెడ్ పుల్అప్స్ మదలప్స్ అవి కొట్టేసుకుని ఇంటికి వస్తుండే. ఆన్నే హ్యాండ్ స్టాండ్ లేవసుడు, అది చేసుడు, ఫ్రంట్ లివర్ ప్రాక్టీస్ చేస్తుడు, అదే అంటుండు. బందరికి చేస్తే అలా టక్తా అంటుండు, చూసినావా గదే అంటుండు. నార్మల్గా అప్పుడు నేను బార్లోనే బాడీ వెయిట్ ట్రైనింగ్ ఎక్కువ చేస్తుంటే క్యాలసనింగ్, సో దాని గురించి అంటుండు అనమాట అట్లా అప్పటి నుంచి. जब स्टैमिना बहुत थे ना रे भाई, अपन जब स्टैमिना की वर्कआउट ज़्यादा करते थे అప్పుడు స్టామినా మస్తు ఉంటుండే. ఇప్పుడు స్ట్రెంత్ గా నేను స్ట్రెంత్ గేమ్లో గుసాయించిన కాబట్టి ఇప్పుడు స్ట్రెంత్ ఇది ఉంది. అప్పుడు స్ట్రెంత్ ఇంత లేకపోతుండే, స్టామినా వస్తుంటాడు. అప్పుడు కూడా ఇటు ఇదే హైట్ పర్సనాలిటీ మంచిగా ఉంటుండే, కాకపోతే జర బక్క ఉంటుండే. ఇప్పుడు ఇంకా మస్తు ఇది అయిపోయింది. అప్పుడు నా వెయిట్ ఎంత 55 అట్లా నేను ఉంటుండే, ఈడు 70 ఇప్పుడు నా వెయిట్ ఏదో ఉందో ఆ వెయిట్లో ఈడు ఉంటుండే. అప్పుడు ఈయనతో స్పారింగ్ చేస్తుండే, అంతా మంచిగా నడుస్తుండే రెజ్లింగ్ వగేరా చేయొచ్చు. तकरीबन 2 साल का गैप आया। 2 साल इन्हें ये गेम में घुस गया। फिर इन्हें जो है IFC में मिला था। फिर IFC में मैं इसको बुला लिया था ट्रेनिंग करने। IFC में भी ट्रेनिंग स्टार्ट करे थे हम लोग। IFC में 3 महीने कराने थे, 3 महीने करके फिर इन्हें रेस्ट दे दिया। नहीं रेस्ट की बात बोले तो नहीं रे, अगर वो क्लब में सब सही जा रहा तो मैं अभी भी उसमें फील्ड में रहता था, वो ट्रेनिंग करते हुए। पर वहाँ पर थोड़ी तेरे को जिम में जितना वो यूनिवर्सिटी मिलता ना, वो नहीं रहता। ये क्लबों में रहता ही नहीं। वो क्लब को गए, इधर गई को गांड मारा है, उधर गई को नहीं। वो एक है। और ट्रेनिंग के बारे में भी तो थोड़ी वहाँ पर उसकी पर्सनल इश्यूज तो अलग था ना, तो इसलिए हमारे को वहाँ पर नहीं जमा। तो मैंने चल रही भाई बोल के पूरा खत्म ही कर दिया वो ट्रेनिंग वगैरह। जब घर पे भी करता था मैं। नहीं, असल IFC का मसला क्या था, मतलब मैनेजमेंट का बैक टू बैक चेंज हो रहे थे। वो मसला क्या था बोले तो IFC का, ठीक है छोड़ ही दो वो मसला, अभी इधर कहीं को अपन को वो मसला तो बाकी का मसला है, अपन को बात करने की जरूरत नहीं है। तो वो है भाई। सो 2018 నుంచి अभी 2025 चल रहा और स्टिल गोइंग चल रहा ऐसा। और ये बंदा अभी इंटरनेशनल खेलने की तैयारी में है। तू खेला अभी? नहीं तो तैयारी में है अभी। MFN कंटेंडर खेल रहा ना। हाँ MFN కంటెండర్ ఉంటుంది, మస్తు టఫ్ ఉంటుంది. గుద్దవాళ్ళకంటే టఫ్ ఉంటుంది, నువ్వు చూసుకోవచ్చు. MFN మన ఇది టైగర్ ష్రఫ్ వాళ్ళ మమ్మీ ఇది వాళ్ళదన్నమాట ఫెడరేషన్ అది. దాంట్లో కంటెండర్షిప్ కోసం कितने फाइट खेलना पड़ता है बैक टू बैक? 5 7 8 6 कितने होते हैं फाइटर, जितने होते रहते 5-6 మంది ఫైటర్లతోని లైన్ గా एक ही बार खेलना पड़ता है ना, बैक टू बैक राउंड्स रहता है ना उसमें।
एक फाइट खेले बाद आपको मिनिमम 2 से 3 घंटे का गैप रहता है। वही बोल रहा हूँ। इनका इवेंट रहता 3 दिन का इवेंट, 2-2 घंटे गैप लेके एक दिन में कितने फाइट खेलने का रहता? 2-3 होते। मतलब फाइटर्स के हिसाब से रहता, फाइटर जब कम हुए तो कम फाइट में निपटा देते। ऐसा रहा, अब फ्लाई वेट में 500 के ऊपर फाइटर्स आते, सबसे ज्यादा वेट टफ कंपटीशन फ्लाई वेट वालों को रहता, और इसलिए फ्लाई वेट में एक को नहीं मिलता कॉन्ट्रैक्ट, 3-4 फाइटरों को मिलता। जैसे ऐसा वेट बढ़ते कि आप लाइट हैवी वेट है तो लाइट हैवी वेट में जो है तकरीबन 6 से 7 6 फाइटना 5 फाइटना तो रहते आराम से, टूर्नामेंट टाइप होता। 3 రోజులు 6 మందితో ఫైట్ చేయాలి కడురుగా. వాళ్ళు కూడా ఎవరు వెల్ ట్రైన్ ఫైటర్స్. మళ్ళీ నువ్వు కంటెండర్షిప్కి వచ్చినావు అంటే ఆల్తో ఫాల్తూ వాళ్ళు ఉండరు కదా, వాళ్ళు కూడా అందరినీ పారేసి వచ్చిన వాళ్ళు ఉంటారు, వెల్ ట్రైన్ వచ్చిన వాళ్ళు ఉంటారు. మొత్తం గుద్దల ఈ జానంతా దెంగేస్తుంది, వాళ్ళతో ఫైట్ చేసి 6 మందితో ఫైట్ చేసి కంటెండర్షిప్ తర్వాత MFN फेडरेशन ला उसकी फाइटर बन जाता है ना, तो उसमें फाइट्स खेलने रहते 32 फाइटर है समझ मेरे वेट में, 32 में से 16 निकलते टूर्नामेंट, 16 से 8, 8 से 4, 4 से 2, 2 से 1, जो फाइनल लास्ट मैन स्टैंडिंग रहता है उसको कॉन्ट्रैक्ट साइन करके देते। फिर इंजरीज का कुछ नहीं, कुछ खर्चा कंटेंडर में कुछ भी खर्चा नहीं रहता। जब तुम प्रोफेशनल साइन होते, जब तुम्हारे पैसों के साथ डील साइन करते, 3 लाख की फाइट देते तुम्हारे या 4 लाख की साल में, जब फाइट के हिसाब से रहती, फाइट के हिसाब से तुम्हारे को आने जाने का खर्चा प्लेन में तुम्हारे कितने फाइट के वो रहते साल में, वही लिख के देते अपनी जो वेट कैटेगरी में जितने फाइटर्स रहते हैं वो पोटेंशियल के हिसाब से। अब कम वेट कैटेगरीज में फाइटर्स नहीं तो वो फाइट भी जीतने से ही मिलता, पैसे नहीं तो हारने से भी मिलता। हारे तो भी आधे मिलते हैं। 4.5 लाख की पर फाइट दे रहे ला मेरे को, तो जीते तो पूरे 4.5 मिलते, हारे तो टैक्स हटा दे करके 2 लाख मिलते हैं, आधा मिल जाता। आधा मिलता, जो जीता है उसको पूरा मिलता है, जो हारा है उसको आधा मिलता, प्लस आने जाने का प्लेन पूरा खर्चा उसको समझो, 5 स्टार होटल रहना पूरा उसको। సో ఇప్పుడు ఈ కంటెండర్షిప్ దేనికోసం అంటే MFN ఏదో ఫెడరేషన్ ఉంది కదా, ఆ ఫెడరేషన్కి వీడు అఫీషియల్ ఫైటర్ అవుతారు అనమాట. సో అప్పుడు వీనికి కాంట్రాక్ట్స్ ఉంటాయి, ఇక ఈ ఇయర్లో ఇన్ని ఫైట్లు నీతో ఆడిపిస్తాం అని చెప్పేసి. సో ఈ ఫైట్ కింద అని చెప్పి ఉంటుంది, ఇక అది ఫైట్ హిసాబ్తో ఉంటుంది, ఇన్ని లక్షలు అని చెప్పేసి. దాంట్లో ఒకవేళ ఓడిపోయాడు అనుకో, ఎంతైతే నెట్ అమౌంట్ ఉందో లైక్ 4 lakhs అనుకో ఫైట్, దాంట్లో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ వస్తాయి, ఇంక 2 lakhs. ఒకవేళ గెలిచిరో వాళ్ళకి ఫుల్ వస్తాయి, ఒకవేళ ఇడే గెలిచిన అనుకో ఇంక ఫుల్ వస్తాయి అనమాట. సో దానికి ఇక వీడు పొయ్యి ఆడేది చేసేది అవన్నీ ఏవైతే పైసలు ఉంటాయో అన్నీ ఆలే పెట్టుకుంటారు, ఆలే చేస్తారు, అట్లుంటుంది అనమాట. సో ఫైటర్స్ జిందగీ. కాకపోతే ఆడి వరకు ఏదైతే పోయేది ఉంటుందో గుద్దల్దం ఉంటుంది, చాలా గుద్దల్దం ఉంటుంది. ఆ కంటెండర్షిప్ ఆడిది పొయ్యి చేసి చాలా గుద్దల్దం ఉంటుంది. లాస్ట్ టైం ఒకడు ఏమంటారు మా కబ్లంలో ఒకడు ఉన్నాడనమాట, రాజేష్ అని చెప్పేసి, రాజేష్ పుజారి అని చెప్పేసి ఒకడు ఉన్నాడు. వాడు ఒడిస్సాకైనా ఒడిస్సా వాడు ఈడు హైదరాబాద్ వచ్చి ట్రైన్ చేస్తుండే అనమాట. వాడు ఆడిండు, వాడిని ఎట్లా పూరే కైసే పోటీ దియారే ఉస్కి, మస్తు ఘోరంగా ఉండే ఫైట్, మొత్తం ముక్కు ఇక్కంతా పగిలిపోయి మొత్తం బ్లీడింగ్ అయిన ఉండే, వానికి అంతా కట్లు అయిపోయి ఉండే, మొత్తం అంతా ఇది ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా వెల్ ట్రైన్డ్ ఫైటర్స్ ఉంటారు. ఇప్పుడు ఈడెట్లయితే గాణగసాయం ఇది చేస్తాడో వాడు కూడా అంత గాణగసాయం చేసొచ్చి ఎంతో మందిని కొట్టి చేసొచ్చి ఉంటాడు, వాళ్ళతో ఫైట్ చేసేది ఉంటుంది. ऑलरेडी जो है 5 फाइट हो गए थे, उसको कॉन्ट्रैक्ट मिल गया था, फिर भी उसका पोटेंशियल टेस्ट करने 5 फाइट कॉन्ट्रैक्ट जीतने के बाद भी उसको हर एक फाइट लड़ाए थे मनोज यादव के साथ, जिससे उसकी रिसेंटली प्रो में फाइट हुई नहीं, उसके साथ ही एमेचर में फाइट थी, एमेचर में भी फाइट डाले थे उसकी कंटेंडर में। मतलब वो अभी MFN में नहीं है, MFN में है वो, ये राजेश। अरे MFN कंटेंडर में नहीं रे, कंटेंडर में 5 फाइट हो गया ना, जीत गया ना, मिल गया ना, अभी मिल गया उसको, जबीज मिला उसको, उसमें ही कर रहा हूँ ना। अच्छा, उन्हें 5 फाइट लड़ा, कॉन्ट्रैक्ट मिल गया उसको, मिल गए बाद भी अभी शाम बाकी थी, टाइम था, क्या करेंगे बोल के इसको एक और एक फाइट लड़ा कंटेंडर के डे, कॉन्ट्रैक्ट मिलने के बाद भी माधव चौधरी करके और एक फाइट लड़ा दिया बेचारे को, ऑलरेडी इंजर्ड फिर भी लड़ा है वो, उन्हें लड़ा। मनोज यादव फ्रेश था, उन्हें प्रो में खेला था ना, इन्हें गए 5 फाइट लड़के पूरा हाथा पैरा ब्लास्ट। अच्छा, वो प्रो में खेला था, ये कंटेंडरशिप में खेल रहा, कंटेंडर में भी प्रो और एमेचर रहता। ओके, प्रो फाइटर्स को भी सेलेक्ट करते, साइन करते, एमेचर को भी साइन करते। ओके, खाली एमेचर बोल के नहीं है। अच्छा, वो प्रो था, एमेचर था। उसके बाद भी उन्हें पूरा डैमेज रहने के बाद 5 फाइटों के बाद भी और एक फाइट डाल दिया इसकी जानबूझ के, वो भी लड़ा उन्हें, वहां पे उसकी आंख फट गई थी, गरी थी, ब्लास्ट हो गया था, पूरा हो गया फाइट, उसको भी कॉन्ट्रैक्ट मिल गया। ये नीचे कर, तेरी मुंह नहीं दिखता है, नीचे कर। हाँ, पैर दर्द हो रहा है, कुछ नहीं, तोड़ दे। मनोज यादव को भी कॉन्ट्रैक्ट मिल गया। अब दोनों की फाइट प्रो में परसों MFN में हुई, फिर क्या हुआ? फिर से हुई, फिर क्या हुआ? हार गया ना राजेश, बट अच्छा लड़ा आपकी बार, యునానిమస్ డిసిజన్ సే हारा। అరే జబర్దస్త్ ఉంటాడు రాజేష్ పుజారి అని చెప్పేసి, వాడు చూడనికే తగడా ఉంటాడు, ఫైట్ బి మస్తు చేస్తాడు, గుద్దాలు వేస్తాడు, మస్తు మంచి ఫైటర్। अभी इंडियन फाइटर्स को थोड़ा सपोर्ट होना है, మెడికల్ సపోర్ట్ ये सब సపోర్ట్ वगैरह मिला तो కానీ గుద్దల్లం ఉంటుంది భయ్, గుద్దల్లం అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే కంటెండర్షిప్ ఏదైతే ఉందో
ఇప్పుడు ఈ ఫెడరేషన్ గురించి మాట్లాడుతున్నావు, ఈ పైసలు వచ్చేది చేసేది. తర్వాత నువ్వు లోకల్లా ఎన్ని ఫైట్లు చేయి, ఎంత చెయ్యి, బుల్లా కుచ్ नहीं मिलता तेरे को. యారే పూరా ఉల్టా పైసా తూ ఇలాగా మొత్తం పైసలు నువ్వే పెట్టుకోవాలి. మన కాళ్ళు ఇరిగినా నువ్వే పెట్టుకోవాలి, మన ఇంజరీలు అయినా నువ్వే వేసుకోవాలి, అన్నీ నువ్వే వేసుకోవాలి. పోవాలి, ఫైట్ ఆడ రావాలి. ఇవన్నీ ఎందుకంటే అచీవ్మెంట్స్ కోసం, ఈ కంటెండర్షిప్లు ఆడి ఇట్లాంటి ఈవెంట్లో పోవడానికి ఇవన్నీ నువ్వు ఆ లెవెల్ బిల్డ్ చేసుకోవడానికి వెళ్ళడానికి అచీవ్మెంట్స్ కోసం అన్నమాట ఇవన్నీ. సో దీంట్లో నీకు ఏమీ ఉండదు. ఇంకొకటి ఎంఎంఏ ఏదైతుందో ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ కాదు. దీని నీకు లౌడా గవర్నమెంట్ నుంచి ఏమీ రాదు రూపాయి. ఇది మొత్తం ప్రైవేట్దే ఉంటుంది. ఇది నీకు బాక్సింగ్ దన్నా కూడా మళ్ళీ గవర్నమెంట్ ఫెడరేషన్లు ఉంటాయి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు ఉంటాయి. దానిలోకి నువ్వు రైల్వే కోట్ల జాబులు గీబులు అవన్నీ వస్తుంటాయి. ఏది బాక్సింగ్ది. కాకపోతే ఎంఎంఏది మొత్తం ప్రైవేట్దే ఉంటుంది. నీకు ఒక్క రూపాయి రాదు, ఏముండదు. ఏమంటే ప్యాషన్ అంతే. ఇక జున్నునిగా నేను ఆడాలి చేయాలన్న లోపల నుంచి అది ఉండి చేస్తే తప్ప వేరే పైసల కోసం గిసల కోసం అయితే దీంట్లో ఏమీ ఉండదు. ఓకేనా? అండ్ ఒకవేళ నువ్వు అంతా నీ దగ్గర ఉంది చేసి వేసిన ముంగలు పోయినావంటే అప్పుడు నువ్వు ఎంఎఫ్ఎన్ ఇట్లా. ఇప్పుడు ఎంఎఫ్ఎన్ది ఇండియన్ ఫెడరేషన్ నీ కథ, యూఎఫ్సీది ఇంటర్నేషనల్. యూఎఫ్సీది నెంबर 1 तो यूएफसी है ना, पूरा बड़ा फेडरेशन बोले तो यूएफसी पेद्दది. यूएफसी में अभी कौन है रे हमारा इंडियन फेडरेशन? कोई है एक भी है बट उतना पोटेंशियल नहीं है. परसों जुबली गए थे, हार गया. दो भी आ रहा. पूजा एक जीती थी, एक हारी. है फाइटर्स को सपोर्ट होना चाहिए. अब मतलब रोड टू यूएफसी में भी जाके हार जा रहे फाइटर्स अपने. దాన్ని కూడా రోడ్ టు యూఎఫ్సీ ఉంటుంది. ఇప్పుడు ఎట్లయితే కంటెంట్ ఏది ఉందో అది దాని కూడా రోడ్ టు యూఎఫ్సీ ఉంటుంది. సో అట్లా దాంట్లో కూడా ఒకవేళ గెలిచి చేసినాం అనుకో యూఎఫ్సీలో పోతా. ఈ యూఎఫ్సీలో పోయినామంటే ఇక ఆడ కిస్మత్. ఇక क्या बोलते हुई अगर यूएफसी नहीं पैसों की बात कर रहा हूँ. नहीं मैं पैसों की बात कर रहा हूँ. अगर यूएफसी में घुस गई तो भी पैसा नहीं है रे उतने स्टार्टिंग में. स्टार्टिंग में नहीं रहता भाई, तेरे को कमाना पड़ता है. अभी भी बहुत सारे फाइटर्स अभी देख मेरी बात सुन. कॉनर मैग्रेगर है, भूलेगा तो ठहर मैं सुन. अभी कॉनर मैग्रेगर से अच्छे फाइटर बहुत लोग हैं. पर कॉनर इतना रिच क्यों है? क्योंकि उसकी वो है अलग, उसकी प्रेजेंस ही अलग रहता, उसकी कमाने की तरीका ही अलग है. समझ गया? जिसकी अरे तू मानता है नहीं मानते, उसकी जितनी पेपर भी आता है तो दूसरे फाइटर की आता है नहीं आते रे भाई. फिर आगे बोलना. फिर वही तो है. गार्ड चल रहा, तेरी गार्ड क्यों चल रहा है कॉलर से फादर से? वही तो అదన్ మాట ముచ్చట. సో కదం బడి చేద్దాం వ్లాగ్ ఇప్పుడు. ఏమాటో क्या बोलते हैं भाई? और कुछ बात कर दे. नहीं बस है, बहुत हो गए. नहीं पैसे नहीं दे रहा है. ठीक है भाई, बंद कर दे.